అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడేది ఒక మూవీ గురించి. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన మూవీస్‌లో ఇది ఇన్స్పైరింగ్ మూవీ. ద మూవీ నేమ్ ఈస్ 'తలవార'. 'తలవార' అని ఇట్స్ ఏ మలయాళం మూవీ. బట్ ఇట్స్ రియల్లీ గుడ్. ఆ మూవీ ప్లాటు, ద వే దే మేక్డ్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వాళ్ళకి కావాల్సిన డ్రీమ్స్ని ఎలా అచీవ్ చేశాడు అన్నదే మూవీ. బట్ అది కూడా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న ఒక పర్సన్. సో మనలాంటి చాలా మంది దీనికి కనెక్ట్ అవ్వచ్చు అని ఈ మూవీ సెలెక్ట్ చేసిన. సో ఇది మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ వర్షన్ ప్రైమ్లో ఉంది. తప్పకుండా చూడండి, ఇట్స్ ఎ వర్త్ వాచింగ్. అండ్ సో ప్లాట్ ఓపెన్ చేస్తే మన మూవీ హీరో ఏమో ఒక షాప్లో పనిచేస్తాడు. కానీ ఆ షాప్లో అబద్ధం చెప్పి ఫ్రైడే సినిమాకి పోతాడు. సో మనోడు ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీకి పోతాడు. సో అంత మూవీ పిచ్ అనమాట. కానీ ఈ ఫ్రైడే ఏమవుతుంది, ఆ షాప్లో చెప్పిన అబద్ధం, ఒక అబద్ధం చెప్పి సినిమాకి పోతాడు. కానీ సినిమా ఫస్ట్ రోజు పోవడం వల్ల మనోళ్ళు ఈ మధ్య ఎక్కడికి పోయినా కానీ మైకులు పెడుతున్నారు కదా. సో మనోడికి మైక్ పెట్టి మూవీ ఎట్లా ఉందని అడిగితే ఆ పోస్టర్ వచ్చేసి టీవీలో వస్తుంది. సో టీవీలో వస్తే షాప్ ఓనర్ చూసి జాబ్లోని తీసేస్తాడు. సో అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అయితే జాబ్ తీయంగానే మనోడు బ్యాక్గ్రౌండ్ చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ ఆబ్వియస్గా మిడిల్ క్లాసు, ఫాదర్కి జాబ్ లేదు, మదర్ ఒక్కటే జాబ్కి పోతారు. సో ఇంట్లో చాలా కష్టం. ఇంట్లో చాలా కష్టం అనుకునే కాడికి వాళ్ళ సిస్టర్ వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లో ఒప్పుకోరని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మనోడికి జాబ్ పోతుంది, వాళ్ళ సిస్టర్కి ఏమో ఇట్లయితుంది. సో ఏం చేయాలో తెలియదు. సో మనోడికి ఇది కాకుండానే మూవీస్ అంటే చాలా పిచ్చి, యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. ఇది కాకుండా ఒక స్కిన్ డిసీజ్ ఉంది. ఆ స్కిన్ డిసీజ్ పేరు ఏంటంటే మన తెలుగులో బొల్లి మచ్చలు అంటారు, ఇంగ్లీష్లో వైటల్ ఈగో అంటారు. స్పెల్లింగ్ ఏదైనా తప్పైతే కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పండి. సో మనోడికి ఇక్కడ ఇక్కడ ఫేస్లో ఇంకా రెండు మూడు దగ్గరలో, జుట్టు దగ్గర, అన్ని దగ్గరలు తెల్ల తెల్ల మచ్చలు ఉంటాయి. సో యూజువల్గా మనం అట్లాంటి మచ్చలు ఉండే వాళ్ళందరినీ కొంచెం చూసి వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాము. బట్ అన్ని బ్యాక్ డ్రాప్స్, మిడిల్ క్లాసు, డబ్బులు లేవు, ఫాదర్కి జాబ్ లేదు, ఫాదర్ ఆల్రెడీ ఫెయిల్డ్ యాక్టర్, ఇవన్నీ ఉంచుకొని మన హీరో ఎలా డ్రీమ్స్ అచీవ్ చేశాడు అన్నదే, అసలు అచీవ్ చేశాడా లేదా అనేదే ఈ మూవీ. సో సో మన హీరోకి మచ్చలు ఉండడం వల్ల వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడిని పాండా పాండా అని పిలుస్తారు. పాండా అంటే మనకి వైట్గా ఉండి ఇక్కడ నల్లగా ఉంటాయి మచ్చలు, సో పాండా అని పిలుస్తారు. సో ఇంక ఈ హీరోకి ఏం కావాలో తెలియదు. కొన్ని రోజులేమో బ్యాంక్కి లోన్ తీసుకుని అబ్రాడ్ పోదాం అనుకుంటాడు, కొన్ని రోజులేమో యాక్టర్ అవుదాం అనుకుంటాడు. సో ఈ మధ్యలో సస్టైన్ దానికి ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తాడు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్ చేస్తూ ఉంటాడు మన హీరో. సో అక్కడి నుంచి ఇంతలో మనవాడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి అక్కడ ఆ అమ్మాయికి వీడు నచ్చి, వీడు ఏదో డిఫరెంట్ ఉన్నాడని చెప్పి వీడు నచ్చి ఎంతమందిని ప్రపోజ్ చేసినా ఆ అమ్మాయి వీడనక పడుతుంది. సో మనోడు ఇంకా ఫస్ట్లో నచ్చకపోయినా కానీ ఫస్ట్లో వీడికి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కదా. సో మనం లవ్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు, ఒప్పుకున్న వాళ్ళని మన ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేసి పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది కట్ చేస్తే ఒకసారి వీడు హీ హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసేస్తారు. సో పేరెంట్స్ చూడంగానే ఆ ఆ అమ్మాయి భయపడి చెప్పదన్నమాట. అప్పుడే చెప్తే ఏమైనా గొడవలు అవుతాయేమని. సో మనోడికి ఆల్రెడీ సెల్ఫ్ లో కాన్ఫిడెన్స్ కదా. సో నాకు మచ్చలు ఉన్నాయని ఈ అమ్మాయి చెప్పలేదు వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఎవరని. సో అక్కడి నుంచి ఆ అమ్మాయితో మాట్లాడడం మానేస్తాడు. మాట్లాడడం అనేసి వీడు పడివిని చేసుకొని మళ్ళీ ఆడిషన్స్కి అట్లా పోతూ ఉంటాడు. సో ఒకసారి ఆడిషన్స్కి పోయేటప్పుడు మనోడికి బీభత్సమైన డ్యామేజ్ జరుగుతుంది. ఆడిషన్స్ పోతే అక్కడ స్క్రీన్ టెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీడు ఫస్ట్ వీడిని చూడంగానే నవ్వుతారు. ఆడిషన్స్కి డబ్బులు కట్టమంటే మనోడి దగ్గర కట్టేదానికి కూడా డబ్బులు ఉండవు. సో సగం డబ్బులు ఇచ్చి సగం గూగుల్ పే చేసి చేస్తాడు. సో ఇంత చేసి ఆడిషన్స్ ఇచ్చినాక వాళ్ళు ఇచ్చే రోల్ ఏంటంటే ఒక 100 పీపుల్ 200 పీపుల్ ఎక్కడో ఒక కార్నర్లో మనోడిని పెట్టేసి ఆ, ఇదే రోల్ అని చెప్తారు. సో మనోడికి కోపం వచ్చి ఆ ఆ రోజు ఇంత ఆడిషన్ చేసింది దీనికే అని నేను అని చెప్తే వాడు వచ్చి ముందు పెడతాడు. ముందు పెట్టగానే కెమెరా మ్యాన్ మనోడిని చూసి వీడిని ఎవరిని ఫేమ్లో పెట్టింది, వీడి ఫేమ్ నుంచి బయటకు తీసేయండి, వీడు ఉండడం వల్ల మన ఫ్రేమే వేస్ట్, నా టైం అంతా వేస్ట్ అయిందని మనోడిని ముందు నోడిని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు.
సో ఇన్ని స్ట్రగుల్స్ చేసి ఇంటికి వస్తే ఆ రోజు ఇంటి దగ్గర వాళ్ళని ఇంటర్వ్యూకి పోతున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సో ఇంటర్వ్యూనో ఫోటో తీసుకోవడానికి అని చెప్పేసి చూస్తే ఏమో ఇంటర్వ్యూకి పోండాడు, వాళ్ళ ఇంటికి వస్తే ఏమైందని అడుగుతారు. సో మన హీరో కూడా ఏం చెప్పడు. మోస్ట్ ఆఫ్ ద టైం మన హీరో సైలెంట్గా ఉంటాడు. ఆ, ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఎవరైనా అడిగితే సమాధానం చెప్తాడు. అది కూడా ఒక వర్డ్ సమాధానం చెప్తాడు. అంటే ఇన్ జనరల్గా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే పర్సన్ లాగా ఉంటాడు. సో అక్కడ నుండి కట్ చేస్తే, సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడిని పాండా పాండా అని పిలవడం, ఒకరోజు వీడు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండగానే ఆ, వాళ్ళకి వీళ్ళకి గొడవ అవుతుంది. గొడవ ఎందుకైందంటే మనోడు ఈ మధ్యలో ఫోటో తీసుకున్న దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకునే వాళ్ళు కలుస్తాడు. సో మనోడు యాక్టింగ్ నచ్చి వాళ్ళు యూట్యూబ్లో చిన్న రోల్ ఇస్తే ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ అనేది బాగా వైరల్ అవుతుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ, ఓ ఆ, ఇప్పుడు సూపర్ యాక్ట్ చేస్తున్నావు, అందుకేనా నీతో మాతో పోజ్ కొడుతున్నావు. సో పాండా పాండా అని పిలిస్తే వీడి కోపం వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో కొడతాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా గొడవ అవుతుంది. సో ఆ తర్వాత హీరోయిన్ వీడు కలిసి ఒక బిగ్ ఇన్స్పిరేషనల్ లెక్చర్ ఇస్తుంది. ఆ తర్వాత మనోడు ఇంకా మూవీ ఆఫర్ వచ్చిందని వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులతో వేరే సిటీకి వెళ్ళి అక్కడ నా ఆడిషన్ చూస్తామని చూస్తాడు. అక్కడికి పోతే ఆ ప్రొడ్యూసర్ బాగా ఇన్సల్ట్ చేస్తారు వీరి అపీరెన్స్, ఈ మచ్చలు అవన్నీ చూసి. సో అక్కడ కట్ చేస్తే అక్కడ ఒక చిన్న గొడవ అయ్యి మనోడికి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినాక హాస్పిటల్కి వస్తాడు. సో ఆడిషన్ మధ్యలోనే కట్ అయిపోయింది, మూవీ ఆఫర్ రాలేదు. సో హాస్పిటల్లో ఉన్నాడు, రెస్ట్ తీసుకోవాలా. సో జస్ట్ ఎట్లున్నాడు అని చెప్పేసి ఆ మూవీ డైరెక్టర్ వస్తే నన్ను ఇప్పుడే ఆడిషన్ చేయండి అని చెప్తాడు హాస్పిటల్లో. సో హాస్పిటల్లో చేసే ఆడిషను మనోడు ఎట్లా క్రాక్ చేసిండు, ఆ క్రాక్ అయిన తర్వాత ఆ ఆ దెబ్బలు తగ్గి మళ్ళీ నిజంగానే ఆ, మనోడికి మూవీ ఛాన్స్ వచ్చిందా, అసలు మనోడు సక్సెస్ అయిందా అనేది స్టోరీ. ఐ సజెస్ట్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. సో ఇట్ విల్ బి లిటిల్ ఇన్స్పైరింగ్, లైక్ అట్లీస్ట్ మనలానే ఎంతమంది ఉన్నారు, అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు ఎట్లా ముందుకు పోవాలి అనేవి ఈ మూవీ కరెక్ట్గా చూపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవీలో ఉండే లీడ్ యాక్టర్ గురించి మాట్లాడాలి. ఆ, అర్జున్ అశోకన్. ఆ, సో ఆయన సూపర్ చేసిండ్రు. ఆల్రెడీ నేను మలయాళం మూవీస్ ఇంకో ఐదారు చూస్తున్నా, నేను చూసిన అన్ని మూవీస్లో ఆయన టాప్ చేసిండ్రు. సో మేబీ మోస్ట్ ప్రాబ్లీ ఈ విల్ బీ వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్, బట్ ఈ హ్యాస్ లాట్ ఆఫ్ టాలెంట్. సో ఈ మూవీ తప్పకుండా మిస్ అవ్వద్దని అందరికీ సజెస్ట్ చేస్తున్నా. ఇట్స్ అమెజాన్ ప్రైమ్లో ఉంది. థ్యాంక్ యూ ఆల్.